ఇది క్యాలీఫ్లవర్ ప్లాంట్ అండి. ఇవాళ క్యాలీఫ్లవర్ ప్లాంట్స్ రీపాటింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చిన్న చిన్న ప్లాంట్స్ అండి సిటీజీ గార్డెన్ వాళ్ళు ఇచ్చారనమాట. చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఒక దాంట్లో వేసేసాను. ఇవి పెద్దయ్యాయి అనమాట. వీటిని విడివిడిగా తీసి ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి క్యాలీఫ్లవర్ ఫ్లవర్స్. ఇప్పుడు సీజన్ కదా, డిసెంబర్ కల్లా మంచిగా వస్తాయి కదా, అందుకే రీపాటింగ్ చేస్తే కనుక, లేకపోతే అదే ఒక దాంట్లో ఉంచేసామనుకోండి అవి వాటికి వెడల్పుగా విశాలంగా లేకుండా చిన్న చిన్నగా వస్తాయన్నమాట, మంచిగా రాదు. ఇలా ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క బకెట్ పెట్టానండి. అదైతే బాగుంటుంది చక్కగాను. పాటింగ్ మిక్సే వేసాను అనమాట. మట్టి అయితే మాత్రం నేను పాటింగ్ మిక్సే బాగుంటుంది దీనికి. ఈ జిగురు మట్టి, ఎర్ర మట్టి అవి వేయనండి నేను. అదైతే కింద బేడ దగ్గర అతుక్కుని పోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయన్నమాట. కొంచెం వేపపిండి వేస్తాను ఇందులోను. మామూలుగా రెగ్యులర్గా ఘనజీవామృతం వారానికి ఒకసారి వేస్తాను అనమాట. దానివల్ల ప్లాంట్స్ బాగా పెరిగాయండి. ఇవేంటంటే నాకు ఇచ్చేటప్పటికి చాలా బేబీస్ లాగా ఉన్నాయన్నమాట. ఆ బేబీస్వి ఇప్పుడు మంచిగా వచ్చాయి. చలికాలం కదా, చాలా బాగా వస్తున్నాయి. వీటికైతే ఇంతవరకు నాకేం తెగుళ్ళు అవేం రాలేదండి. వచ్చినా నేను కొంచెం ఏంటంటే ఆ ఘనజీవామృతమే వాటర్ స్ప్రే చేసేస్తాను అనమాట. దాంతో ఏం రాదు. నీమ్ ఆయిల్ అది ఏం కొట్టడం లేదండి. నీమ్ ఆయిల్ కొడితే ఘాటుకి ఏమన్నా ఆకులు అవి చాలా సెన్సిటివ్గా ఉన్నాయన్నమాట. ఇలా ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్కటి పెట్టాను అనమాట. మీరు కూడా పువ్వు వచ్చిన తర్వాత చూపిస్తాను.